రెడ్ బుక్ మాకు గీటురాయి, రెడ్ బుక్ మాకు గీటురాయి అని లోకేష్ అంటాడు. మరి రెడ్ బుక్ గీటురాయి అయితే రెడ్ బుక్ మరి భారత రాజ్యాంగం ఏంటిది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎవరికి గీటురాయి? మరి అంటే ప్రభుత్వానికి మీరు రాసుకున్న రెడ్ బుక్కే గీటురాయి అయితే ప్రభుత్వంలో ఉన్న అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం ఈ రెడ్ బుక్ను పాటించాలన్నా భారత రాజ్యాంగాన్ని పాటించాలన్నా? వాళ్ళకి పెద్ద కన్ఫ్యూజన్ అయింది ఇప్పుడు. ఎందుకంటే ఒకవైపు లోకేష్ గారు, ఒకవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు రెడ్ బుక్ మా గీటురాయి అని చెప్తున్నారు. మరి అధికారులు ఏది పాటించాలి? ఇదే అదే. మరి రెడ్ బుక్కే గీటురాయి అయితే మీరు ఇచ్చిన మేనిఫెస్టో ఏంటిది? అది గీటురాయి కాదా? భారత రాజ్యాంగం ఏంది? అది గీటురాయి కాదా? అంటే మొత్తానికి స్పష్టంగా కనపడుతుంది మనకి, మాకు రెడ్ బుక్కే గీటురాయి అని ఐఏఎస్లకి, ఐపీఎస్లకి, అధికార యంత్రాంగానికి లోకేష్ గారు చెప్పకనే చెప్తున్నారు. అంటే రెడ్ బుక్లో రాసిన పేర్ల వాళ్ళని వేధించండి, కేసులు పెట్టండి, అక్రమ కేసులు, అవసరమైతే ఇబ్బంది పెట్టండి, దేనికైనా రెడీగా ఉండండి అని చెప్తున్నా. మరి ఏం కానీ ఇసుక, లిక్కర్ అక్రమాలపై చర్యలు ఉంటాయి. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టను. ప్రభుత్వాలు మారిన అన్న క్యాంటీన్లు ఉండాలి. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టొద్దు. ఇసుక, లిక్కర్ అక్రమాలపై చర్యలు ఉండాలి, కానీ అది భారత రాజ్యాంగం ప్రకారం ఉండాలి. మీ రెడ్ బుక్ ప్రకారం ఉండొద్దు. అంటే మీరు దాంట్లోనే మతలబు తెలుతుంది. ఇసుక కానీ, ల్యాండ్ కానీ, లిక్కర్ కానీ, ఏ మాఫియా అని శిక్షించండి, కానీ మనకు ఒక రాజ్యాంగం అనేది ఉంది. ఆ రాజ్యాంగం ప్రకారం శిక్షిస్తే మీరు నిజంగానే చర్యలు తీసుకుంటున్నారు. మీరు రెడ్ బుక్ ప్రకారం అదే గీటురాయికి పెట్టుకున్నట్టు అది కక్ష సాధింపు అయింది. అది నిజంగా ఆడ అవినీతి జరిగినట్టు, అక్రమాలు జరిగినట్టు కాదు. మీ రెడ్ బుక్కే గీటురాయి మీరు పెట్టుకున్నారంటే మీరు రాజ్యాంగాన్ని తొంగలో దొక్కే కార్యక్రమం చేస్తున్నారు. కక్ష సాధింపులకే ఈ రెడ్ బుక్ని వాడుకుంటున్నారు అనేది స్పష్టంగా తెలుస్తుంది.